తెలుగు ప్రేక్షకులకు బొమ్మరిల్లులో హాసినిగా గుర్తుండిపోయిన నటి జెనీలియా దేశ్ముఖ్ ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంది. సత్యం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె సాంబా, సై, హ్యాపీ, బొమ్మరిల్లు వంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే కెరీర్ పీక్ లో ఉన్న టైంలోనే రితేష్ దేశ్ముఖ్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. 2012లో వారి పెళ్లి హిందూ, క్రైస్తవ, మరాఠీ సాంప్రదాయాల మేళవింపుతో జరిగింది. ఇక జెనీలియా పెళ్లి తర్వాత కెరీర్ పై ఫోకస్ తగ్గించుకుంది. ఈ దంపతులకు రియాన్, రాహిల్ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరితో జెనీలియా ఫ్యామిలీ లైఫ్ ఆనందంగా గడుపుతోంది. అయితే జెనీలియా తన సినిమాల్లో వార్తల్లో నిలవకున్నా పర్సనల్ లైఫ్ లో మాత్రం వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో పలుసార్లు జెనీలియా మూడోసారి ప్రెగ్నెంట్ అంటూ వచ్చిన వార్తలను ఈ జంట స్వయంగా స్పందించి వాటిని రూమర్లుగా ఖండించారు. అయితే ఈసారి రితేష్ దేశ్ముఖ్ పోస్ట్ చేసిన ఒక ఫోటో మరోసారి వైరల్ అయింది. ఇటీవల నటి జెనీలియా తన భర్త రితేష్ దేశ్ముఖ్ తో కలిసి ముంబైలో ఒక నైట్ పార్టీకి అటెండ్ అయ్యారు. అదే సమయంలో జెనీలియా భర్తతో కలిసి మీడియాకు పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలే నెట్టింట చర్చకు దారితీశాయి. జెనీలియాకు కాస్త బేబీ బంప్ ఉన్నట్లు కనిపించింది. అంతేకాకుండా జెనీలియా కూడా పదే పదే పొట్టపై చేతి పెట్టుకోవడంతో ఆమె తల్లి కాబోతుంది అంటూ రూమర్స్ వ్యాపించాయి. దీంతో జెనీలియా మరోసారి ప్రెగ్నెన్సీ అంటూ మూడోసారి బిడ్డకు జన్మనివ్వనుందంటూ రూమర్స్ ప్రారంభమయ్యాయి.